నేను ఇసుకను ఉపయోగిస్తున్నానండి. చాలామంది కోకోపీట్‌లో కూడా ఉపయోగిస్తారు. నేను 100% అన్ని మొక్కలండి. ఇంతవరకు నేను మందారాలు కానీ, ఇంకా రోజెస్ గానీ ఏవి పెట్టినా కూడా ఈ ఇసుకలోనే పెట్టాను. సక్సెస్ రేట్ అనేది వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇసుక కూడా మనం కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు జల్లెడ పెట్టినప్పుడు ఒకవైపు బాగా సన్నగా ఉండే ఇసుక పడతది. ఇంకోవైపు బరకగా ఉండే ఇసుక పడుతుంది గదా! బరకగా ఉండే ఇసుకను వీటికి ఉపయోగిస్తాను. ఇంకా మనము కంటైనర్ తీసుకునే దానికి కూడా డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండేటట్లు చూడండి. ఈ డ్రైనేజ్ హోల్స్‌ని డైరెక్ట్‌గా ఇసుక వేయకుండా కొంచెం కవర్ చేసేస్తే ఇసుక అనేది కిందికి రాలిపోకుండా ఉంటుంది. సో, నేనిక్కడ కంకర ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ ఇసుక అంతా వేసేసుకోండి. మనకు ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని కంటైనర్స్‌లో ఈ విధంగా ఇసుకను వేసేసుకున్నాక ఈ కొమ్మలను మనము నాటేసుకోవచ్చు. కాకపోతే నాటుకునే ముందు ఒక జాగ్రత్త అయితే మనం తీసుకోవాలండి. మనము రూటింగ్ హార్మోన్‌ను ఉపయోగించడం ద్వారా మన సక్సెస్ రేట్ అనేది